హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎలా ఉన్నారు? నేను బీరకాయ వండి 2 నెలలు అయి ఉంటుంది. ఈవేళ నాటు బీరకాయ కోడిగుడ్డు వండుకోవాలనిపించింది. వండుదాం మీకు చూపిద్దామని చెప్పి రండి. బంగారం ఇప్పుడంట పిల్లలు హాస్టల్కి వెళ్ళి పిల్లలు కామెంట్ పెట్టారు, మాకు అన్ని చక్కగా సాయమ్మ ఆంటీ మెజర్మెంట్ చూపించు, చక్కగా ఉండాలి, మాకు అర్థమయ్యేలా చూపించు బంగారు తల్లి అని పెట్టి కామెంట్ పెట్టారు. అలాగేనమ్మా అన్నాను. అది ఓకేనమ్మా. ఒక్కసారి చూస్తే అర్థమైపోళ్ళు ఉంటారు కొందరు, కొందరికి అర్థం కాని వాళ్ళకి మళ్ళీ చక్కగా చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా. ఇదిగో అమ్మా, స్పూనుడున్నర బీరకాయ, కిలో బీరకాయలు అయ్యి, స్పూనుడున్నర కారం, పసుపు, స్పూనుడు పావు ఉప్పు. అమ్మా ఇది వెల్లుల్లిపై చెత్త కొట్టుకున్నాను, చూపిస్తాను అది మీకు ఏంటో అనుకోకండి. ఓకేనా. బీరకాయలకు కొత్తిమీర వేయకూడదు, కరివేపాకు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది చక్కగా. కిలో బీరకాయలు ధైర్యం చేసి కోసేసాను. 80 రూపాయల రేటు అయినప్పటికీ బీరకాయ కోడిగుడ్లోకి చాలా బాగుంటుంది. ఒక కాయ తీసి మళ్ళీ పక్కన పెట్టామనుకో యాసకాలం వడిలిపోద్ది, ఫ్రిడ్జ్లో కూడా ఏమి ఉండలేదు, వేడి ఎక్కువైపోయి. అందుకని ఓకేనా అమ్మా. లైట్గా కోడిగుడ్డు వేయించుకుందాం. బీరకాయ ఎండ్రీలు, బీరకాయ మెత్తళ్ళు, బీరకాయ పచ్చిరీలు అన్ని రకాలుగా వండుకోవచ్చు. అమ్మా మీ బీరకాయ తెలకపిండి చూపించాను, బీరకాయ ముదిరిపోయిందని చెప్పి కాయ పచ్చడి చేస్తాను చూపించాను. ఆ బంగారం అది బీరకాయది. అప్పుడు ఇదిగో ఇప్పుడు మనం కోడిగుడ్లు సీరుకోండి. తర్వాత నేను పొద్దున్న అట్ట తీసుకున్నాను. అబ్బే పాత గుడ్లండి అని అమ్మేశాడు. మా మజ్జిగ పొలగా ఉందంటే ఎవడ కొండ కదా, కమ్మగా ఉందంటేనే కొంటాం. ఇగో 4 గుడ్లు పాడైపోయినాయి. ఇగో అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుని అమ్మ ఉడకబెట్టుకోండి. ఈ పాత గుడ్లు ఉంటే వేసుకున్నాను. కోడిగుడ్లు తీసుకున్న 2 రోజులు నిల్వ ఉంచుకోండి అమ్మ, పాడైపోతాయి కదా. అది ఎదుగు మాకు ఒకళ్ళకి క్యారేజీ వెళ్ళాలి, బిల్డింగుల దగ్గర పనిచేస్తున్నాయి. అందుకని కిలో బీరకాయలు కోసేసి 5 కోడిగుడ్లు వేసాను. ఈవేళ మా పాపకి లక్షవారం తినదు. అది ఓకేనా. రోస్ట్గా ఎగిపోకూడదు కోడిగుడ్డు, లైట్గా. కోడిగుడ్లు కూడా అలాగుంది కథ, చాలా రుచిగా ఉండదు. నాటు బీరకాయలుగా మీకు కోసి చూపిద్దాం అనుకున్నాను, ఇంకా టైం లేదు, టైం సరిపోవట్లేదు. ఎక్కడా లెగుతున్నాం, 11 అయిపోతుంది టిఫిన్ తినేటప్పటికి. అది మాట. కొద్దిగా ఎక్కువ వేయకండి, కూరలు వేసుకుందాం, ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది పసుపు వేసేస్తాం. మళ్ళీ అదంతా కాగుద్ది కదా నూనె, అందుకని అదిగో సింపుల్గా దీన్ని పట్టడానికి అంతే. ఏగినట్టు రోజుకి ఎగితే తొక్క వచ్చేస్తాం, అంత డ్రై కింద తినకూడదు. ఇలా లైట్గా వేయించుకోండి అమ్మా చక్కగా. ఇప్పుడు ఇవన్నీ బ్యాచిలర్ కూరలు, మరి వెళ్ళిపోతారు కదా హాస్టల్కి. అది మీకు కరెంటు కుక్కర్లు, కరెంటు పొయ్యిలు అక్కడ, అది చక్కగా వండుకోవచ్చు. అదిగో ఆ కలరే రావాలి. ఓకేనమ్మా. అది ఇదిగో ఎల్లుల్లిపాయ చెత్త కొట్టుకుని ఎల్లుల్లిపాయ వేసుకోండి. బీరకాయలు ఎల్లుల్లిపాయ వేసుకోవడం చాలా మంచిది. నాకు పచ్చిమిరపకాయలు ముక్కుపోనిరా, అందుకని కోసేసుకుని ఆ ముక్కుపోని గింజలు తులిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అదిగో అది మాట. ఒప్పుడుగా వాడుకోవాలి అమ్మా. ఇదిగో కరివేపాకు వేస్తున్నాను. అదిగో మరి కూర ఉంటుంది, ఒక్క లెవెల్లో ఉంటుంది కూర, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇందులో కొత్తిమీర వేయకూడదు, మసాలాలు వేయకూడదు, గరం మసాలాలు వేయకూడదు. ఓకేనా. అంటే బయట కోసుకుని వస్తాను నేను, అందుకని ఉల్లిపాయలు ఇందులో కప్పండి. ఇదిగో ఉల్లిపాయ తక్కువే పడద్దు బీరకాయలో, ఎక్కువ పట్టదు. టమాటా కానీ బీరకాయ కానీ ఎక్కువ పట్టదు ఉల్లిపాయ. చూడండి మీకు సింపుల్గా అయిపోద్ది, ఎంత కోసుకోవడమే కష్టం. కానీ కిలో బీరకాయలు వేసేస్తున్నాను. ఇది ఎంత ఉంటుందని అనుకోకండి, ఆనపకాయ ఒకటి బీరకాయ ఒకటి వండిన తర్వాత కనపడదు. ఓకేనమ్మా. ఎంత నీట్గా కోసిందో చూడండి మా పాప, ఎక్కడ తొక్క కూడా కనపడనివ్వదు. అది పని నీట్నెస్ ఉండాలి ఎవరమైనా. మీరు ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదిగో సాల్ట్ వేసేస్తున్నా.
అమ్మా పసుపు వేసేస్తున్నా, కారం కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇది మనం తిప్పట్లా, ఇదిగో మళ్ళీ తర్వాత చూపిద్దాం. ఓకే బంగారం, ఇదిగో ఇప్పుడు కూడా వంట దగ్గర తొందరపడకూడదు. ఓకేనమ్మా, మనం ఎన్ని బీరకాయలు వేసుకున్నాం ఐలో పెట్టాను మంట. ఇదిగో ఉప్పు కారం పసుపు. ఆ ఎల్లుల్లిపాయ ఎందుకు వేసాను తెలుసా? బీరకాయలు ఎల్లుల్లిపాయి లంగరి చాలా బాగుంటుంది. మామూలుగా తినరు కదా పిల్లలు, అది మనం అలాగే వేసేసుకోవాలి. మీరు నచ్చితే ఇప్పుడే కొట్టేయాలి లైక్లు మీరు. అది ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టకూడదు, వాటర్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చిన వాటర్ వచ్చేసింది కదా, ఈ వాటర్ ఇరిగిదాకా ఇదిగో గుడ్లు వేసేసుకుందాం. ఇలాగే మీరు గుడ్డు ఎండ్రాయిలు ఇష్టం అనుకో, ఎండ్రాయిలు అయిపోయేసుకుని ఇందులో వేసేసుకోవచ్చు. అదిగో కారం ఉప్పు పసుపు అన్నీని, ఇంక ఇందులో ఏముండదు. గరం మసాలా కానీ ధనియాల పౌడర్లు కానీ ఉండవు. ఇప్పుడు ఇది ఐలో పెట్టినా దగ్గరికి వచ్చేస్తుంది, అంటుడకనివ్వాలి. అది పాతకాలం భాషలో అంటుడకనిస్తామంటారు, ఇంగ్లీష్లో డ్రైగా అవ్వాలంటారు, దగ్గరగా అవ్వాలంటారమ్మా. అదమాట. ఇదిగో చక్కగా నేను ఇలాగ వివరించి మీకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాటలు రాని వాళ్ళకి మౌనం పాటించేసి ఇలాగే నువ్వు ఉంచుని వండాననుకో, మాట్లాడతలేదు ఏం చెప్తులేదు అంటారు. అవునమ్మా, అది మాట. కొందరికి మాట్లాడడం ఇష్టం, కొందరు మాట్లాడకపోవడం ఇష్టం. అది ఇది ఇప్పుడు నేను ఉప్పు చూసుకుంటా. ఆయిల్ పెట్టాం కదా, నీరు ఒక్క నిమిషంలో ఆరిపోతుందన్నమాట. బీరకాయకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. గోన నూనె వేసి వండేది, ఇది పప్పు నూనె ఉంది ఇంట్లో. సూపర్ అంటే సూపర్. ఉప్పు కూడా సరిపోయింది. బీరకాయ కూడా ఉప్పు ఎక్కువ లాగదు. ఒక్క నిమిషం ఆగాక చూపిస్తా. ఓకేనమ్మా, చూడండి చక్కగా ఎంత దగ్గరికి వచ్చింది చూడమ్మా. బీరకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలపండి. చక్కగా తిన్నోళ్ళు కూడా బీరకాయ తింటారు. బీరకాయ తల్లి ఎంత మేలు చేస్తుందో బీరకాయ అంత మేలంట. పత్తి కూరలో బీరకాయ లేనిది ఏది ఉండదు ఎందుకు. ఓకేనమ్మా, ఇలా సరిపోద్ది అన్నమాట. చక్కగా అయిగో ఒక గుడ్డు వేసుకుని బీరకాయ అందంగా, గుడ్డు ఇష్టం ఉన్న ఉత్తి బీరకాయ కూడా వండుకోవచ్చు. ఓకే, మరి ఎలా ఉందో అందంగా కామెంట్ రూపంలో తెలపండి. వండుకోండి. నెలలో 3 సార్లైనా బీరకాయ వండుకోవచ్చు. సలవ మంచిది ఆరోగ్యానికి, షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది, మనకు బ్రెయిన్కి మంచిదంట బీరకాయ. ఏమ్మా, చక్కగా ఇలా వండుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. అందరికీ బాయ్ బాయ్, హాయ్ హాయ్. అందరూ కూడా మంచి కామెంట్ రూపంలో తెలుపుతున్నారు. అందరూ బాగా గుర్తింటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూడా మరి ఇంకా మీరు ఆదరిస్తారని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఓకేనమ్మా, మరి చక్కగా ఎండలో ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకెళ్ళిపోతాయి ఎండలు, వర్షాలు వచ్చేస్తాయి. ఇంక మనకి ఋతుపౌర్ణాలు వచ్చేస్తున్నాయంటే కేరళలు తాగుతున్నాయి అంటున్నారు. ఓకేనా, 2 వీడియోలు చేసి వదులుదామని చెప్పి చేస్తున్నాను అనమాట. ఓకేనా, మరి అందరికీ బాయ్ బాయ్. చక్కగా మళ్ళీ మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ సాయం. బాయ్ బాయ్.